ఇమాన్యుల్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడా? నేనైతే అదే అనుకుంటున్నా. మీరైతే కామెంట్స్ చేయండి ఏమనుకుంటున్నారు. బిగ్ బాస్ చరిత్రలో, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో 10-11 వారాల పాటు నామినేట్ అవ్వకుండా ఉన్నటువంటి సభ్యుడే లేడు. హిందీలో అయితే వేరే కథలా ఉంటుంది, కానీ ఇక్కడైతే అట్లాంటి వ్యక్తి లేడు. భవిష్యత్తులో కూడా ఎవడు రికార్డు బ్రేక్ చేయలేడు. కానీ ఇది గొప్ప రికార్డు కాకపోవచ్చు, ఎందుకంటే తనని తానే దెబ్బ తీసుకుంటున్నటువంటి రికార్డు కింద నేనైతే కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఇమాన్యుల్ పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తి. తను నామినేషన్స్లోకి వస్తే ఆ పొటెన్షియల్ జనాల్లోకి వెళ్ళిందా, ఎంతవరకు తన సిచ్యువేషన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, అతని పెర్ఫార్మెన్స్ని ఎట్లా చూస్తున్నారు అనేది తెలుస్తుంది. తనూజ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. సో ఇప్పుడు ఇమాన్యుల్ కనుక నామినేషన్స్లోకి వస్తే కళ్యాణ్ కంటే పైకి వెళ్తాడా, కళ్యాణ్ కంటే కిందకు ఉంటాడా, అవసరమైతే తనూజని దాటి వెళ్ళిపోతాడా, ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటాడని తెలుస్తుంది ఒకటి. రెండోది, ఇన్నాళ్ళు లేకుండా సడన్గా రేపు ఎప్పుడో కనుక అతని నామినేషన్స్లోకి వస్తే ఎవ్వరు ఓట్లు వెయ్యక ఓట్ బేస్ బిల్డ్ అవ్వక, ఇన్నాళ్ళు లేనటువంటి ఓట్ బేస్ అంత సడన్గా రావడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఆ ఓట్ బేస్ బిల్డ్ అవ్వక అతను ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళి సడన్గా బయటకు వెళ్ళిపోయేటువంటి ఎలిమినేషన్ ఛాన్సెస్ని కూడా ఫేస్ చేయదు. ప్రస్తుతానికైతే అందరూ తనూజ టాప్ 1, తర్వాత కళ్యాణ్, తర్వాత ఇమాన్యుల్ ఉంటాడని అనుకుంటున్నారు. కానీ ఇట్లా నామినేషన్స్ విషయంలో భయపడుతూ ఉంటే డెఫినెట్లీ అతను టాప్ 5లో ఉండేటువంటి ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. అండ్ నామినేషన్స్ అనగానే తను విపరీతంగా భయపడిపోతూ ఉంటాడు. మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా అందరి దగ్గరికి వెళ్ళి నన్ను నామినేట్ చేయొద్దు అంటూ చాలా రకాల హడావుడి చేశాడు. గతంలో కూడా నామినేషన్ స్లిప్స్ లాంటి ఒక టాస్క్ పెట్టినప్పుడు శ్రీజ వచ్చిన మీకు అంత ముందు వీక్ చూసుకుంటే అక్కడ కూడా అందరికీ ఆ స్లిప్పులు పంచిపెట్టేయడం, తను సేఫ్ గేమ్ ఆడడం. అందరూ నిజానికి భరణిని రేలంగి మావయ్య సేఫ్ గేమ్ అంటారు, కానీ డెఫినెట్లీ ఆయన కూడా అట్లాగే ఉంటుంది. బట్ ఇమాన్యుల్ పైకి కనిపించినటువంటి అత్యంత డీప్ సేఫ్ గేమ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిన్న కూడా వాటర్ టాస్క్లో అంత కష్టపడి గౌరవ్ ఆడినా, ఇతను కూడా కష్టపడ్డాడు, డెఫినెట్లీ ఎవరు కాదంటారు. బట్ గౌరవ్ అంత కష్టపడి ఆడినా కూడా ఆ బ్యాడ్జ్, గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వడానికి అసలు కింద మీద పడిపోయాడు. నేను ఇవ్వను అని చాలా హడావుడి చేశాడు. తర్వాత సంజన వచ్చి నువ్వు బ్యాడ్ అవుతావు బయట అని చాలా స్ట్రాంగ్గా చెప్తే అప్పుడు రియలైజ్ అమ్మో ఇదే తేడాగా ఉందని చెప్పి మళ్ళీ అక్కడ కూడా సేఫ్ గేమ్. సంజన వచ్చి నువ్వు దెబ్బతింటావు అంటే తప్ప వెలగని మైండ్ అది డెఫినెట్లీ సేఫ్ గేమ్ కింద అతను మళ్ళీ అట్లా ఆడే ప్రయత్నం చేస్తూ గౌరవ్ని కూడా పక్క తప్పించే ప్రయత్నం చేశాడు. నామినేషన్ అనగానే భయపడుతున్నాడు. జనాలు నాకు ఓట్లు వేస్తారా వెయ్యరా అనే ఒక భయం విపరీతంగా కనిపిస్తుంది ఇమాన్యుల్లో. ఒక విన్నర్కి కానీ, ఒక టాప్ 3, టాప్ 5 కంటెస్టెంట్కి కానీ ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మీకేమనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి.